మనమందరం కలిసి రోమా పత్రిక తీద్దాం. Yesterday, the Lord's servant brother Nehemiah, he touched on Romans chapter 12. నిన్న దినమున దేవదాసుడైన నెహెమియా గారు రోమా పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనతో పంచుకున్నారు. Again, maybe the Holy Spirit of God inspiring us to meditate on this chapter, Romans chapter 12. మరలా రోమా పత్రిక 12వ అధ్యాయంను ధ్యానించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించారు. So please turn with me to the book of Romans. దయచేసి నాతో కూడా కలిసి మీరు రోమా పత్రిక 12వ అధ్యాయం తీయండి. Chapter 12, 12వ అధ్యాయము verses 1 and 2. మొదటి 2 వచనములు. Verses 1 and 2. Romans chapter 12, verses 1 and 2. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు కలిసి చదువుకుందామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మోటు వలన రూపాంతరం పొందుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Gracious Father, we worship you, we thank you, we praise you, Lord. మా ప్రేమ కలిగిన కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. We thank and praise thee for the second day of this God's Son's prayer meeting. ప్రభువా, దైవ సేవకుల యొక్క ప్రార్థన కూడికలో ఈ యొక్క రెండవ దినం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. We thank you for gathering all thy servants from Andhra Pradesh and from Karnataka and from Bangalore. ఆంధ్రప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి, బెంగళూరు నుండి సమావేశపరిచిన నీ యొక్క సేవకుల కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. We thank and praise thee for bringing thy senior servants from Hebron. హెబ్రోన్ నుండి కూడా మరి పెద్ద సహోదరులను కూడా తీసుకొచ్చినందుకు వందనములు. So we are all gathered here. ఈ విధంగా మేమందరం సమావేశం. Yesterday you ministered to us. నిన్న దినం మాకు వాక్య పరిచర్య చేశారు. And today bless our fellowship. ఈ దినమున కూడా మా సహవాసం దీవించండి. You are ministering thy word. ప్రభువా, నీ వాక్యం మేము పరిచయం చేస్తుండగా Filling us with thy Holy Spirit. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి. Will strengthen us to encounter any things which comes in our life. ప్రభువా, మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా మరి ఎదుర్కొన్నట్లు మాకు సహాయం చేయండి. Grant us strength to minister to thy people. ప్రభువా, నీ ప్రజల వారికి వాక్య పరిచయటకు మమ్మల్ని బలపరచండి. We are all thy servants gathered here. మేమందరం కూడా నీ దాసులకు ఇక్కడ చేరి వచ్చిన. You called us into this ministry. ప్రభువా, మీరే ఈ పరిచయ నిమిత్తం మమ్మల్ని పిలుచుకున్నారు. So Lord, fill us so that we may able to give thy people. కావున ప్రభువా, నీ ప్రజల వారికి మేము ఇచ్చినట్టుగా మమ్మల్ని నింపండి. We are also empty, fill us, Lord. ప్రభువా, మేము కూడా ఖాళీ వారం కాబట్టి Inspire us to the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పురికొల్పండి. Release thy word. నీ యొక్క వాక్యాన్ని మాకు విడుదల చేయండి. Open our eyes of understanding. ప్రభువా, మా కన్నులు మరి అర్థం చేసే కన్నులు దయచేయండి. We bring all our thoughts under your captivity. ప్రభువా, ప్రతి తలంపును కూడా నీ చెరకు అప్పగిస్తున్నాం. Glorify your Son, Lord Jesus only. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని మాత్రమే మహిమపరచండి. Hide all the activities of human being and self. ప్రభువా, మరి స్వయం యొక్కయు మానవుల యొక్కయు ప్రతి కార్యమును కూడా అది తొలగించండి. Without me you cannot do anything. ప్రభువా, నేను లేకుండా మరి మీరు ఏం చేయలేరని చెప్పారు. I do all those things which please the Father. మరి తండ్రిని సంతోషపెట్టినట్లుగా ప్రతి కార్యమును నేను చేయుచున్నానని చెప్పారు. So help us to be God pleasers and not men pleasers. ప్రభువా, ఏదో మానవులు సంతోషపెట్టే వారం కాక ప్రభువును సంతోషపెట్టే వారంగా మమ్మల్ని చేయండి. Help us in translation and word and ministry. ప్రభువా, మరి వాక్యంలోను మరి తర్జుమాలో కూడా పరిచయలో సహాయం చేయండి. In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. So here Paul is writing to the Roman church. ఇక్కడ పౌలు మరి రోమా సంఘానికి రాస్తున్నారు. I beseech you therefore, brethren. కాబట్టి సహోదరులారా, మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను. So mark this word, I beseech you therefore. ఇక్కడ మొదట్లో తెలుగులో కాబట్టి సహోదరులారా, మధ్యలో మనకు బతిమాలు కొనుచున్నాను. So he's insisting something here to the church. సంఘానికి పౌలు కొన్ని విషయాలు తాను బ్రతిమలాడుచూ ఉన్నాడు, లేక అడుగుతూ ఉన్నాడు. His ministry and burden, ఆయన యొక్క పరిచర్య భారము, the church and his people, ఆయన యొక్క సంఘం కొరకై, ఆయన ప్రజల కొరకై ఆయన భారంగా should come into his fullness. ఆయన యొక్క సంపూర్ణతలోనికి రావాలని. So he brings this thought that we are complete in him.
ఆయనలో మనము సంపూర్ణమై ఉన్నాము అన్న తలంపు ఇక్కడ చెప్తున్నారు. Everything is in and through him. చూడండి, ప్రతిదీ కూడా ఆయనలో, ఆయన ద్వారా ఉంటున్నాం. The invisible God. ఆయన అదృష్టైన దేవుడు. So Paul's burden is పౌలు యొక్క భారం to ఏంటంటే the Roman church రోమా సంఘం కొరకే that there should be a real change. నిజముగా నిజమైన రూపాంతరత లేక ఆ యొక్క మార్పు కోరుతున్నాడు. So for a real change, నిజమైన మార్పు కొరకై certain spiritual things are to be operated by the Spirit and His Word in our life. మన జీవితంలో ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా కొన్ని సంగతులు సరిచేయబడాలి. So if these three spiritual things operate in our life, చూడండి, ఈ యొక్క మూడు మరి ఆత్మీయ విషయంలో మన జీవితంలో కార్యరూపం దాలిస్తే we are entitled for a true faithful fellowship with our Lord Jesus. ఇక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన సహవాసంలోనికి మనం వస్తూ ఉంటున్నాం. So Paul is telling to the Roman church, కావున పౌలు రోమా సంఘంతో అంటున్నారు, present your bodies a living sacrifice. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు So సమర్పించుడి. this is well known as we are all called to ministry about these words. ఇక మనం అందరం కూడా దైవ సేవకులకు పరిచర్యకు పిలువబడిన వారుగా ఈ వచనములు బహుగా ఎరిగి ఉన్నాం. This may be once again reminding or edifying us. ఇక మరొక పర్యాయం మనకు జ్ఞాపకం చేయబడి మనకెంతో క్షేమావృద్ధి తీసుకొని వచ్చేగా ఉన్నాయి. So Paul wants us to present. పౌలు మనము సమర్పించుకోవాలి అని కోరుతున్నారు. We received salvation free, చూడండి, ఉచితంగానే మనం రక్షణ పొందినాం, but it is very costly. అయితే అది ఎంతో వెలగలది. So we have a duty. అయితే Duty. మనకు ఒక విధి, బాధ్యత ఉంది. Give. సమర్పించుకొని Give to God. దేవునికి ఇవ్వుడి. As we minister, draw near to Him. చూడండి, మనము సేవా పరిచర్య జరిస్తుండగా ఆయనకు ఇంకా సన్నిహితంగా సమీపంగా రావాలి. Paul wants us to be daily givers to our Lord. చూడండి, మరి మనము పరిచారకులముగా ప్రభువునకు అనుదినము ఇచ్చేవారిగా ఉండాలని పౌలు కోరుతున్నాడు. So he reminds, present your bodies. ఇక్కడ మన జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే మీ యొక్క శరీరములను సమర్పించుకోండి. He reminds another word. ఇంకొక వాక్యంలో ఆయన జ్ఞాపకం చేస్తారు, living sacrifice. సజీవ యాగముగా. It's not a dead sacrifice. అంటే ఏదో మృతమైనది, చనిపోయినటువంటి యాగం కాదు. The world's religion is dead and the sacrifices are dead. చూడండి, మరి ఈ యొక్క మతము అనేటువంటి world ఈ religion. యొక్క లోకము అది అంతా కూడా మృతమైనది. The religions of the world are dead. ఈ లోక మతములన్నీ కూడా మృతములే. They serve a dead God. అవి వారు ఆ యొక్క మృతమైన, మరణించిన, చనిపోయిన And they give a సేవిస్తారు. dead sacrifice. ఇక వారు అర్పించేవి కూడా అవి చచ్చిన యాగములే చేస్తున్నారు. So man without God, Lord Jesus, is a dead man with a dead conscience. యేసు క్రీస్తు ప్రభు వారు లేకుండా జీవిస్తున్న మనిషి మృతుడే. ఇక ఒకరు ఆరాధించినా, ఒకరు యాగం చేసినా అంత మృతమే. By our change in our life, we have received a answer of a good conscience. చూడండి, మనము రక్షించబడు ద్వారా, Peter says, పేతురు అంటాడు, మనం రక్షించబడు ద్వారా ఆ యొక్క మరి జీవం గల ఆ మనస్సాక్షిని మనం పొంది ఉన్నామంట. yeah, we have received the answer of a good conscience. ఆ యొక్క మంచి నిర్మలమైన మనస్సాక్షి యొక్క జవాబును మనం పొంది We have a wonderful example in the gospel of a living sacrifice. సజీవ యాగము కొరకైనటువంటి మంచి ఉదాహరణ సువార్తలో మనం కనుగొంటాం. Matthew reminds us in the gospel of St. Matthew chapter 26. మత్తయి మరి ఆ యొక్క అపోస్తలుడు తన 26వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేస్తారు. She is a wonderful example of a living sacrifice. సజీవ యాగానికి అది ఎంతో చక్కటి ఉదాహరణగా ఉంది. So she sacrificed. We know what she sacrificed. ఆమె ఏమి ఆమెను సమర్పించిందో అది మనకు అందరికీ తెలుసు. In her sacrifice we see beautiful things. చూడండి, ఆమె యొక్క మరి ఈ యొక్క అర్పణలో ఎంతో సుందరమైన విషయాలు మనం కనుగొంటాం. One of the disciples said, ఒక శిష్యుడు అంటాడు కదా, sell it. అమ్ము, Sell the ointment. నీవు ఈ యొక్క మరి అత్తరును అమ్మొచ్చు కదా. She was not willing to sell. అయితే ఆమె, ఆ స్త్రీ ఆ అత్తరును అమ్మడానికి ఇష్టపడలేదు. She didn't want the profit of that money. ఆ యొక్క అత్తరు ద్వారా కలిగే లాభాన్ని తాను కోరలేదు. My ministry and profit is for my Lord Jesus. నా యొక్క పరిచర్య, నా యొక్క లాభము అది క్రీస్తు ప్రభు నిమిత్తమే. He must gain, I must lose. చూడండి, ఆయనే ప్రయోజనం పొందాలి, నేను నష్టపోయినా పర్లేదు. This is the concept of the ministry. ఇది పరిచర్య యొక్క ఉద్దేశం. He must gain.
ఆయనే అంతా కూడా పొందుకోవాలి, ప్రయోజనం I will lose. నేను నష్టపోయినా పర్లేదు, కోల్పోయినా She పర్లేదు. was not a seller, she didn't want to sell it. ఆమె అమ్ముకునే వర్తకురాలు కాదు కాబట్టి ఆమె అమ్ముకోలేదు. Secondly, రెండవది, she didn't want to use it for the self. ఇక తన నిమిత్తమై స్వయం కొరకు కూడా వాడుకోగోరలేదు. Who will give up a beautiful strong perfume? చూడండి, అంత మిక్కిలి అచ్చ జటామాంసి అత్తరు ఎవరు ఇవ్వగలరని విలువగలది, So costly. ఎంతో విలువగలది. She did not use it for self glory. చూడండి, తన కొరకు కూడా వాడుకోలేదు, స్వయం యొక్క మహిమ కొరకు కూడా వాడుకోలేదు. So that may we see her sacrifice, not for the self. అయితే ఈ స్త్రీ యొక్క ఆ సమర్పణ, ఆ యాగం చూస్తున్నాం, తన కొరకు కాదు. The one who gave his life, the one who has come to give his life, the one who gave me this great revelation, I will sacrifice no self at all. ఎవరైతే నాకు జీవం ప్రసాదించడానికి వచ్చాడో, మరి ఎవరైతే తన ప్రాణం పెట్టడానికి వచ్చాడో, మరి ఆయన కొరకై మరి నేను నా సమస్తం సమర్పించుకుంటాను, కానీ నా కొరకు నేను వ్యయపరచుకోను. I will not sell, I will not sell, I will not take it to myself. I have no sides to give that bottle. చూడండి, నేను No taking sides. నేను దాన్ని ఎవరికి అమ్మను, నా కొరకు నేను దాన్ని ఖర్చు చేసుకోను, కానీ ఎవరి కొరకు కూడా నేను దాన్ని ఇవ్వను. No recommendations. No recommendation. ఏమి ఎవరు ఒకరు వచ్చి రికమెండేషన్ చేసిన నేను తీసుకోను. In ministry we get lot of recommendations. చూడండి, ఈ యొక్క పరిచర్యలో ఆ సిఫారసులు అనేక వస్తుంటాయి. So they will come through back door. Finally they will catch our wife or children. Then they will come and attack us. ఇక వెనుక డోర్ నుండి వస్తారు, ద్వారా Wife. ఇక మెల్లిగా వస్తారు, అంటే భార్య ద్వారా వస్తారు, ఇక ఏదో ద్వారంలో వస్తారు, చివరిగా వారు పట్టుకుంటారు, వారు కావాల్సింది తీసుకుంటారు. Ministry no sides at all. అయితే పరిచర్యలో మరి ప్రక్క త్రోవలు, ఈ వెనుక దారులు అనేటివి లేవు. She was a true living sacrifice. ఈమెయితే నిజమైన ఆ యొక్క ఆ యాగమును, సమర్పణను కలిగి ఉంది. Because she knew the greatest true and the only true living sacrifice is the Lord Jesus. తనకు తెలుసు నిజమైన ఆ యొక్క యాగము లేక బలియాగము, సమర్పణ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే. This character was built upon in her. ఇటువంటి ఆ యొక్క గణములు ఆమె తనలో కలిగి ఉంది. She was misunderstood 3 times. చూడండి, ఆమె ఆ విధంగా చేయడం ద్వారా 3 పర్యాయాలు ఇతరుల ద్వారా తప్పుడుగా, అపోహగా, అంటే అర్థం చేసుకున్నారు. They said it is a waste. ఆమె చేసిన కార్యాన్ని బట్టి వారు అన్నారు కదా, ఇదంతా వ్యర్థము అన్నారు. So the disciples misunderstood her sacrifice as a waste. చూడండి, ఈ స్త్రీ చేసిన సమర్పణను శిష్యులు సైతము ఇది ఎందుకు వృధా అయింది అని అర్థం చేసుకున్నారు. So we see that in Mark or in Matthew 26:8 also. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాం. She learned to waste on the Lord Jesus. చూడండి, ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు కొరకే వ్యయపరిచి నష్టపోవడానికి ఆమె నేర్చుకుంది. We must waste all our time and talents and treasure on the Lord Jesus. చూడండి, మన యొక్క సమయము, మన యొక్క ధనము, మన యొక్క తలాంతులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకే వ్యయపరిచి మనం నష్టపోవడానికి ఇష్టపడాలి. She is not only misunderstood by the disciples, her own sister misunderstood her. చూడండి, Martha. ఇక శిష్యులే కాదు, తన సొంత సహోదరి మార్త కూడా తను తప్పర్థం చేసుకుంది. She is sitting at your feet and wasting time. యేసుక్రీస్తు ప్రభు వారి పాదంలో చెంత కూర్చొని ఈ నా చెల్లి సమయం అంతా వృధా చేస్తుంది కదా అనుకుంది. When Lazarus dead, చూడండి, లాజరు చనిపోయినప్పుడు John 11:30. చూడండి, యోహాను 11:30. Again the people there misunderstood her. She's going to the grave. She's going to the graveyard to cry. అక్కడ కూడా ప్రజలందరూ కూడా మరియను మరి తప్పర్థం చేసుకున్నారు. అయ్యో, తమ్ముని గురించి దుఃఖపడి అక్కడ సమాధి దగ్గర ఏడవడానికి వెళ్తుందేమో అని అనుకున్నారు. She knew that he is the resurrection and the life. ఆయనే పునరుత్థానము, జీవము అని ఆమెకు తెలుసు. So she was misunderstood 3 times. 3 పర్యాయాలు మరియా తప్పుగా అర్థము చేయబడింది, అంటే ప్రజలందరూ ఆమె తప్పు అర్థం చేసుకున్నారు. Not only misunderstood 3 times, 3 సార్లు తప్పుగా ఇవి అపార్థము చేసుకునేది పడేది కాదు, కానీ she came into the experience of 3 times being broken. 3 పర్యాయాలు కూడా ఆమె విరిగిన అనుభవంలోనికి వచ్చింది. First, మొదటిసారి she broke the bottle. ఆ యొక్క అత్తరు బుడిని పగలగొట్టింది. We see in Mark's Gospel and Matthew. మత్తయి సువార్తలో She broke the alabaster box. ఈ యొక్క అత్తరు బుడిని ఆ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా పగలగొట్టినట్టుగా చూస్తున్నాం.
Secondly, రెండవది as a living sacrifice, సజీవ యాగముగా she was prepared to be broken. ఇక ఆమె విరగొట్టబడడానికి సిద్ధంగా ఉంది. So we ought to be broken daily. మనము కూడా అనుదినము మరి విరగొట్టబడడానికి ఇష్టపడాలి. Secondly, రెండవది she broke not only the alabaster box, అత్తరుబుడిని మాత్రమే ఆమె పగలగొట్టేది మాత్రమే కాదు కానీ she broke her beauty by breaking the knots of her hair. చూడండి Made a తన యొక్క hairstyle was made. A Jewish woman always takes care of her hair. ఒక యూదురాలు తన యొక్క ఆ పొడవాటి వెంట్రుకల గురించి చాలా జాగ్రత్త వహిస్తుంది. అదే ఆమెకు ఘనంగా ఉంటాయి. ఆ ముడిని విప్పి ఆ యొక్క విరగొట్టబడడానికి ఇష్టపడింది. So the hair, the beauty of the hair was broken. చూడండి తన యొక్క వెంట్రుకలకు ఉన్నటువంటి ఆ యొక్క అందము సౌందర్యంని విరగొట్టుకోవడానికి ఇష్టపడింది. Her beauty became the master's towel. చూడండి తన యొక్క అందమంతా కూడా ఆ బోధకుని యొక్క మరి ఆ తువాలుగా అయింది. Her beauty became the master's towel. చూడండి తన యొక్క అందమంతా సౌందర్యమంతా కూడా ఏ ప్రభు యొక్క పాదం తుడిచి ఆ యొక్క టవల్గా అయింది. What a living, loving sacrifice. ఎంత ప్రేమగల జీవగల సజీవ సాక్ష్యం. How are we? మనం ఎలాగున్నాం? Sometimes our children towel we want to so dirty it is. కొన్నిసార్లు అయితే మన బిడ్డలు మన సొంత పిల్లలు వాడుకున్న టవల్ని ఇంత మురికిందని మనం వాడం కదా. But she అయితే మరియా broke ఆమె the విరగొట్టు beauty of her hair. తన యొక్క వెంట్రుకలకున్న అందాన్ని కూడా విరగొట్టడానికి ఇష్టపడింది. 3 times misunderstood. 3 సార్లు ఆమె అపార్థం కాబడింది. 3 times 3 సార్లు broken. ఆమె విరగొట్టబడింది. Bottle, అత్తరుబుడ్డి, hair, తన వెంట్రుకలు, her pride, తన గర్వం, her Jewish pride. ఆ యొక్క యూదులకు ఉన్నటువంటి గర్వము విషయంలో ఆమె విరగొట్టబడింది. He always comes to our home. He's at our home. The great master is at our home. ఈ యొక్క బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారు మా గృహంలో ఉన్నాడు. So the pride of his presence of Jesus. చూడండి ఆ యేసు ప్రభు యొక్క సన్నిధిలో తన గర్వమంతా కూడా Bethany, she is known as famous. చూడండి బేతనియా అది ఎంతో ప్రఖ్యాతిగాంచింది. So Jesus had visited her home many times. తరచు బేతనియాకు వచ్చినప్పుడల్లా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి గృహాన్ని దర్శించేవారు. He humbled, తను తగ్గించుకుంది, anointed, ఆమె అభిషేకించింది, and broke her pride. ఆ విధంగా అత్తరుబుడ్డి తాను విరగొట్టింది. Again, thirdly, ఇక మూడవదిగా she 3 times she was at the feet of the master. 3 పర్యాయాలు కూడా యేసు ప్రభు పాదముల చెంతనే ఉంది. True living sacrifice. నిజమైన సజీవ యాగం ఇది. Find the place at the master's feet. నిజమైన సజీవ యాగము ఎక్కడ మనం కనుగొంటామంటే మన ప్రభు పాదముల చెంతే. Jesus is watching our sacrifices. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా మన యొక్క యాగమును ఆయన చూస్తూ ఉన్నారు. What is a sacrifice and an offering? Difference between a sacrifice and an offering. చూడండి మరి ఈ యొక్క యాగమునకు తర్వాత మనము Offering. సమర్పించుకునే విషయం ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. ఎలాంటి యాగాన్ని మనం చేస్తున్నాం? Yeah, what is the difference is? వ్యత్యాసం ఏంటంటే Offering. ఆఫరింగ్ అంటే సమర్పణ. Sunday we come for offering here. చూడండి ఆదివారం వస్తాం, ఇక్కడ మనం కానుకలు వేస్తాం, సమర్పిస్తాం. You put your offering. మనము కానుకలు వేసి People put their offering. ప్రజలందరూ కూడా కానుకలు వేస్తారు. But don't know how they put. ఇంకా ఏ విధంగా వేస్తారు, How much they put. ఎంత వేస్తారో తెలియదు. But one thing they put the offering and don't stay here. అయితే ఒక విషయం మాత్రం చేస్తారు, వారు కానుకలు వేసి ఇక్కడ నిలబడరు, They go back. వారు వెనుకకి వెళ్తారు. In a sacrifice, అయితే యాగము చేయుట్లో you lay it on the altar. అయితే అక్కడ ఆ యొక్క బలిపీఠం దగ్గర మనల్ని మనం ఉంచుకుంటాం. It loses its identity. చూడండి అక్కడ బలిపీఠం మీద ఉంచుకున్నప్పుడు దాని యొక్క గుర్తింపు కోల్పోతుంది. So Mary 3 times at the feet of Jesus. చూడండి మరియా విషయానికి వస్తే 3 సార్లు ప్రభు పాదముల చెంత ఉంది. In Luke 10 we know she went for learning. లూకా 10లో మనకు తెలుసు ఆమె నేర్చుకోవడానికి వెళ్ళింది. 40 to 42. 42వ వచనంలో She was there at the master's feet to learn. చూడండి ప్రభు యొక్క పాదముల చెంత నేర్చుకునే దాని కొరకై మరియా అక్కడ పాదముల దగ్గర కూర్చుంది. She was at the master's feet. చూడండి ప్రభు పాదముల చెంత మరియా కూర్చుని ఉంది. Secondly, రెండవది in John 11, యోహాను సువార్త 11లో John 11 verse 30, 30వ వచనంలో we see her at the master's feet for worship. అక్కడ కూడా ఆరాధించడం కొరకై She fell down at his feet and worshipped him. బోధకుని పాదముల చెంత అంటే ప్రభు యొక్క పాదములకు సాగిలపడింది, అక్కడ ప్రభుని ఆరాధిస్తుంది. You are great. ఓ
ప్రభువా నీవు ఎంతో గొప్ప You are all in all for me. ప్రభువా నీవే సమస్తము, సర్వంలో సమస్తమై ఉన్నావు. This is the gift of our revelation of our church is started by his servant brother Bakshi. ఈ విధంగా ఇటువంటి గొప్ప వరము, ఈ బహుమానాన్ని మరి దైవదాసుడైన సోదరు బక్సింగ్ గారి ద్వారా ఆరంభించబడ్డప్పుడు ఈ వరాన్ని మనం పొందుకున్నాం. Why people get attracted to our fellowship? చూడండి, మన సహవాసాలకు ప్రజలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? Because we fall prostrate before him, and individually the flow of the word by the Spirit brings true worship to our Lord. ఎందుకనగా This is the greatest revelation the Lord granted to his servant Prabhak Singh, and we have come into the benefit of his ministry. ఆయన యొక్క సన్నిధిలో మనం సాగిలపడతాం, ఆయన ఆరాధిస్తాం. కాబట్టి ఇది ప్రజల్ని ఎంతో ఆకర్షించేదిగా ఉంది. ఈ విధంగా మనకెంతో లాభదాయకంగా ఉంది. ప్రభుని ఎంతో ఆరాధిస్తూ మనం ఈ విధంగా ఈ క్రమంలో కొనసాగుతున్నాం. Wonderful Mary, ఎంతో అద్భుతమైనటువంటి మరియా, serving the great master as a living sacrifice. తన గొప్ప యజమానుడు అయినటువంటి ఆ ప్రభువును సజీవ యాగముగా తాను సమర్పించుకుని సేవ చేస్తూ So ఉంది. Paul is writing, పౌలు రాస్తాడు, Roman believers, ఓ రోమా ప్రియులారా, రోమా I విశ్వాసులారా, beg you, నేను మిమ్మల్ని బతిమలాడుచున్నా, I beg you, నేను మిమ్మల్ని బతిమలాడుచున్నా, be a living sacrifice. మీరు సజీవ యాగముగా మీ శరీరం If you are a సమర్పించుకోండి. dead sacrifice, ఒకవేళ మీరు కనుక ఆ యొక్క మరణించింది లేక మృతంగా సమర్పించుకుంటే our ministry will stink, మన యొక్క our work will stink, our place will stink instead of fragrance of Jesus. ఇక యేసుక్రీస్తు ప్రభు వారికి సువాసన వెదజల్లేదానికి బదులుగా మన పరిచర్య, మన స్థలము, మన యొక్క మరి ఈ యొక్క కార్యములన్నీ కూడా అవి వాసన కొడతాయి, చెడిపోతాయి. See the woman's ministry. చూడండి, ఆ యొక్క స్త్రీ పరిచర్య చూడండి. Compare her ministry with our ministry. ఆ స్త్రీ మరి యొక్క పరిచర్యతో మన పరిచర్యను పోల్చి చూసుకుందాం. What a fragrance in her ministry. తన యొక్క పరిచర్యలో ఎంత గొప్ప సువాసన వెదజల్లింది. And do we have that fragrance in our ministry, in our home, in our families? మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన పరిచర్యల్లో అటువంటి ఆ సువాసన మనం వెదజల్లుతున్నామా? So she was a real living sacrifice. ఆమె నిజమైనటువంటి సజీవ యాగముగా ఉంది. 3 times misunderstood, 3 సార్లు అపార్థము 3 చేసుకున్నారు, times she broke, 3 సార్లు విరగొట్టబడింది, and 3 times at the master's feet. 3 సార్లు కూడా ప్రభు పాదముల చెంత కనిపించింది. Went for learning, ఇక ఒకటేమో నేర్చుకోవడానికి, went for worship, ఆమె ఆరాధించడం వెళ్ళింది పాదముల చెంతకు. and thirdly, మూడవది, she went to his feet. ఆమె ప్రభు పాదముల చెంతకు ఎందుకు వెళ్ళిందంటే, John's Gospel, యోహాను సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 30. 30వ వచనము. Verse 31. 31వ వచనం అండి. Jews then which were with her in the house and comforted her when they saw Mary. యోహాను సువార్త 11:31 అండి. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట 32 to she fell at his feet. ఇక 32వ వచనంలో చూస్తే మరి ఆయన పాదముల మీద పడి. Why did she go to his feet third time? చూడండి, 3వ పర్యాయం మరియ యేసు ప్రభు పాదముల మీద ఎందుకు పడింది? Learning, worship and comfort. చూడండి, ఆరాధన నేర్చుకునేది మాత్రమే కాదు కానీ ఆదరించబడుటకు. So what a loving sacrifice and a living sacrifice. ఎంత ప్రేమయుక్తమైన జీవయుక్తమైన సమర్పణ కదా. It's a longing and a lasting sacrifice. ఇది ఎంతో కోరుకుందగిన, ఎంతో నిత్యం నిలిచేటువంటి యాగముగా ఉంది. So here we see, as we go back to Romans chapter 12, we have started. మనము ఆరంభించినటువంటి రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం మరలా వెళ్తే, Paul is telling to the Roman believers, పౌలు రోమా విశ్వాసులతో అంటాడు కదా, you must be a people presenting living sacrifice. మీరు మరి సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకునే ప్రజలుగా ఉండాలి. Present your body as a living sacrifice. మరి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని. So Paul is telling we ought to give God 3 things. పౌలు మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, మనము 3 సంగతులు ప్రభుకి ఇవ్వాలి. Mary gave the best. చూడండి, మరియా తన శ్రేష్టమైనది ఇచ్చింది. We have to give our best. మనము కూడా మనకు శ్రేష్టమైనది ప్రభుకు సమర్పించాలి. We have to give our body first. మొట్టమొదట మన శరీరమును ప్రభుకి ఇవ్వాలి. Because ఎందుకనగా the Satan tries to enter it through our body. చూడండి, మన శరీరముల ద్వారా సాతాను ప్రవేశించగోరుతాడు. The Spirit of God dwells in us.
ఆత్మ దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. If we are in the flesh, we cannot please God. Romans chapter 8:8. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా మనం ఒకవేళ శరీర స్వభావం గల వారుగా ఉంటే దేవుని సంతోషపరచాలం. We are in the flesh, మనము శరీరంలోనే but no room for the flesh. అయితే శరీరం ద్వారా మనం పరిపాలించబడకూడదు. So as the Holy Spirit of God operates in our lives, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తుండగా the body and activities of the body is being reduced. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేస్తుండగా ఈ యొక్క శరీర కార్యములు అవి తగ్గుతూ ఉండాలి. Paul was trying to teach the Corinthian believers, your body is the temple. Don't attempt to defile, destroy and demolish the body. కొరింథీ విశ్వాసులతో పౌలు నేర్పించేది ఏంటంటే, మీరు మీ యొక్క దేహము దేవునికి ఆలయం ఉన్నది అని ఎరగరా, కాబట్టి ఈ యొక్క ఆలయం మీరు పాడు చేసుకోవద్దు, చెడగొట్టుకోవద్దు అంటారు. So he brought a very precious thought, that we are the temple of the living God. Your body is the temple of God. మనము దేవుని మరి ఆలయముగా ఉన్నాం. ఆ జీవగల దేవునికి మన శరీరములు ఆలయముగా ఉన్నాయి. So the Holy Spirit of God has come into our body. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలోనికి వచ్చాడో, so Paul is telling, use your body, make it a beautiful temple with worship, sacrifice and music and fragrance to the Lord, so that we will be a living sacrifice, not a dead sacrifice. కాబట్టి మరి ఈ విధంగా పౌలు మనకి ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు ఆరాధనతో మరి ఈ విధంగా ఆయన నేర్చుకున్న ద్వారా మరి ఆయన ద్వారా పాలన చెందబడి ఆదరించబడు ద్వారా ఇటువంటి సజీవ యాగముగా మిమ్మల్ని సమర్పించుకోను ద్వారా ఇక సౌందర్యులుగా ఈ విధంగా మారండి అని అంటారు. So that is why Paul is telling, reminding again the believers, Roman believers, yield. కావుననే రోమా విశ్వాసులతో పౌలు మరల జ్ఞాపకం చేసి ఏంటంటే, మిమ్మల్ని మీరు సమర్పించుకొని లేక లోబడండి అంటారు. Our members of our body as instruments of righteousness, Romans chapter 6 verse 13. రోమా పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరి మీ యొక్క అవయములు దుర్నిసాధములుగా పాపం అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. The Hebrew writer says he has prepared a body. చూడండి, హెబ్రీ పత్రికలో ఏమంటే, నాకు నీవు ఒక శరీరం అమర్చితివి. His body the church. చూడండి, ఆ యొక్క శరీరమే సంఘము. Individual our body. చూడండి, వ్యక్తిగతంగా మన శరీరము. Our body is the temple of God. వ్యక్తిగతంగా మనం చూస్తే మన శరీరం దేవుని ఆలయం ఉంటుంది. So here we see, ఇక్కడ మనం చూస్తున్నాం, Paul is telling, yield your body so that the sacrifice we offer will become acceptable to God. చూడండి, దేవునికి అనుకూలమును మరి ఆయన అంగీకరించినట్లుగా మరి మన యొక్క శరీరములు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి లేక సమర్పించుకోవాలి. My ministry is accepted and my sacrifices are accepted. నా పరిచర్య, నా యాగము అది అంగీకారయోగ్యంగా ఉండాలి. So he is our advocate in heaven. He is our advocate in heaven. ఇక పరలోకంలో ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. He is in the high priest according to Hebrew 4:16. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. He is pleading for us. ఆయన మన కొరకై విజ్ఞాపన ప్రార్థన Let us చేస్తున్నాడు. yield ourselves more as to minister unto him in the coming days, so that the sacrifices may be pleasing and acceptable to the Lord. రాబో దినాల్లో మనము ఎంతో ఫలదాయకమైన ఆ పరిచర్యను చేయనట్లుగా ఆ యొక్క మరి బలియాగముగా సజీవ యాగముగా దేవునికి అనుకూలమైనటువంటి ఈ యొక్క మరి మన శరీరములు సమర్పించుకొని ఇటు యుక్తమైన సేవ మనం దేవునికి జరిగిద్దాం. Present your body as a living sacrifice. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. So as we continue in the ministry, పరిచర్యలో మనం ఈ విధంగా కొనసాగుతుండగా be not conformed. మనము ఈ యొక్క లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు. Paul is insisting on a transformation. పౌలు Secondly, రెండవదిగా పౌలు మార్పు చెందాలి లేక రూపాంతరపరచబడాలని చెప్తున్నాడు. Conformation is very easy. చూడండి, లోక మర్యాదను అనుసరించి నడుచుకోవడం చాలా సులువు. Transformation is a long process and a hard process and a difficult process. అయితే నూతన పరచబడ్డ లేదా రూపాంతరపరచబడ్డ అనేటువంటిది అది దీర్ఘకాలం జరిగేటువంటి ఒక ప్రక్రియగా ఉంది. He took them to the Mount Transfiguration. చూడండి, వారిని మరి ఆ విధంగా రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు.
Climbing the mount is difficult. చూడండి, రూపాంతర పొందే ఆ కొండ మీదకి ఎక్కాలంటే అది చాలా కష్టం. But precious things are in the mountain. అయితే పర్వతం మీదే, పర్వత శిఖరాల మీద ఎన్నో ప్రశస్త విషయాలు ఉన్నాయి. So there he took them. అక్కడికి వారిని తీసుకొని వెళ్ళారు. Transformation is inside, confirmation is outside. చూడండి, రూపాంతరం అనేటువంటిది అది లోన అంతరంగంలో జరిగేది, లోక మర్యాద నడుచుకునేది అది బాహ్యంగా కనిపించేది. The butterfly, when it is a small worm, ఆ యొక్క మరి వెన్న పురుగు లేదా సీతగో చిలుక very dirty it is, very ugly it is. ఆరంభంలో ఆ పురుగుగా ఉంటుంది, చాలా చూడడానికి వికారంగా ఉంటుంది. It's very small dirty worm. అది చిన్న పురుగుగా ఉంటుంది. But metamorphosis ఆ యొక్క is a process. రూపాంతర పరిచేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఒక ప్రక్రియగా ఉంది. It is something unique we cannot understand, and the geologist or the biologist cannot understand the transformation process in that butterfly. ఆ భౌతికవేత్తలు కావచ్చు, జంతు శాస్త్ర వేదాంతులు కావచ్చు, నిజంగా ఈ యొక్క సీతాకోక చిలుక ఏ విధంగా ఈ యొక్క చిన్న పురుగు నుండి ఆ యొక్క రెక్కలు గలది అందమైనదిగా ఎలాగ రూపాంతరం చెందుతుందో అది అర్థం చేసుకోలేని విషయం. It's all inside. అది అంతా కూడా అంతరంగంలో లోపల Holy Spirit of God works inside. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో కార్యం చేస్తాడు. The living is connected to a price. చూడండి, జీవము అనేటువంటిది ఒక వెలతో, క్రయంతో. If we want to be a living sacrifice, మనం సజీవ యాగంగా ఉండాలంటే we have to pay a price. మనము క్రయాన్ని చెల్లించాలి. The greatest price he paid on the cross of Calvary. అయితే అతి గొప్ప వెల ఆ కల్వరిలో ఆయన చెల్లించాడు. That one is being forsaken of God. చూడండి, forsaken of దేవుని God. ద్వారా విడిచిపెట్టబడ్డాడు. Secondly, రెండవది, taking the shame and the reproach and the dirty sin of the whole world on the sinless God. చూడండి, ఆ యొక్క సర్వ ప్రపంచం యొక్క మాలిన్యమును, సర్వ పాపమును కూడా ఆ యొక్క పాపము లేని పాపరహితున్న ప్రభు మీద మోపబడింది. If a poor man becomes rich, he'll be happy settled. చూడండి, ఒక పేదవాడు ఒక ధనవంతుడు అయ్యాడంటే చాలా సంతోషమే. But if a rich man becomes a poor and a beggar and a pauper, ఒకవేళ పెద్ద ధనవంతుడు ఒక పేదవాడుగా, భిక్షకుడిగా, ఒక ఆడుకునేవాడుగా అయితే very painful. అది ఎంతో నొప్పిగా ఉంటుంది. Sinless God చూడండి, ఆ యొక్క పాపరహితుడైన వాడు became a sin for you and for me. మీ కొరకే నా కొరకే ఆయన పాపంగా చేయబడ్డాడు. Why? ఎందుకు? Sacrifice. ఆ యొక్క యాగము కొరకే. You and I, నీవు నేను, are we prepared to sacrifice? నీవు నేను కూడా ఆ అట్టి విధానంలో మరి ఆ యాగము కావడానికి We ఇష్టపడుతున్నాము. have come for ministry. మనము పరిచర్యకి We వచ్చి will not leave this ministry. ఈ యొక్క పరిచర్య విడిచేదే లేదు. Years have gone. ఇక అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. Now few more years are there. ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. We will be a living sacrifice. మనము సజీవ యాగముగా ఉందాం. So we can boldly stand before the Lord. తద్వారా ప్రభునకు మనం ఎంతో ధైర్యంగా ఆయన ఎదుట నిలబడినట్లుగా. You by your grace I was a living sacrifice. ఇక అయ్యా నీ కృప వలన నేను నీకు సజీవ So యాగముగా. Paul is telling secondly, ఇక రెండవదిగా పౌలు అంటాడు, for the transformation you need the mind. ఇక చూడండి, నువ్వు Romans 12:2. రెండవ వచనంలో మరి సంపూర్ణమైన ఉన్న దేవుని పరిస్థితి, మీ మనసు మారి నూతనం. Renewing of your mind. చూడండి, మీ మనసు మారి నూతనం కావాలి. You cannot take the old last month bus pass and use this month pass. చూడండి, పోయిన నెలలో కట్టిన బస్ పాస్ తీసుకొని ఈ నెలలో వాడతానంటే అది కుదరదు. Renew your contract. మీ యొక్క ఆ బస్ పాస్ ను రెన్యూవల్ చేసుకోవాలి. Renew every day. ప్రతిరోజు మనము నూతనపరచుకోవాలి. Eagle renews. చూడండి, ఆ యొక్క పక్షిరాజులు వారు నూతనపరచు. More strength, more power, more heights. చూడండి, మరి ఎక్కువైన బలము, ఎక్కువైన శక్తి, ఎక్కువైన ఉన్నత శిఖరాలకు అవి ఎగురుతాయి. So the renewal brings the process of higher and higher level with the Lord. ఈ విధంగా మనసు మారి నూతనమవటం వలన ఇంకా ప్రభు యొక్క ఆత్మీయతలోనికి ఇంకా ఉన్నతమైన ఆ యొక్క ప్రాంతానికి చేరుస్తుంది. Mind has to be spiritual mind. చూడండి, మన యొక్క మనసు ఆత్మీయ మనసు కలిగి ఉండాలి. It's only the Holy Spirit of God. అది కేవలం పరిశుద్ధాత్మ వల్లనే. It's only the word of God. అది కేవలం వాక్యం ద్వారానే సాధ్యం. So as we servants of God, కావున మనము దేవుని సేవకులంగా we cannot read but meditate 1 chapter 2 chapter per day. ఇక దినానికి ఒక చాప్టర్, ఒక అధ్యాయము, 2 అధ్యాయాలు ధ్యానిస్తే సరిపోదు. I don't know how many of you do, how many chapters you do per day. మరి మీలో ఎంతమంది ఎన్ని అధ్యాయాలు ప్రతిదిన చదువుతారో నాకు So తెలియదు. here we suggest at least believers
do 5 chapters, maximum at least 10 chapters for believers. అయితే ఇక్కడ ఎల్ఎఫ్టీలో మేమేం చెప్తామంటే మరి కనీసం విశ్వాసులకి కనీసం 5 అధ్యాయాలైనా లేక 10 అధ్యాయాలైనా మీరు ధ్యానించాలని చెప్తాం. Because we have 1189 chapters in the Bible. ఎందుకంటే 1189, 11 short, 1200. ఒకటి 11 తక్కువ 1200 అధ్యాయాలు మనకు బైబిల్లో ఉన్నాయి. That means 40 chapters per day for 30 days, one month Bible over. అంటే దినానికి 40 అధ్యాయాలు చదివితే నెల 30 రోజుల్లో బైబిల్ అంతా ముగించవచ్చు. 40 chapters. రోజుకు 40 అధ్యాయాలు. Break it into 10, 10, 10, 10. Break it into 10. ఈ 40 అధ్యాయాలు కూడా 4 భాగాలు చేసి 10 చేయండి. We can do it. మనం చేయగలం. Only we need time. మన కేవలం The mind, the spirit's mind. అయితే ఆ యొక్క ఆత్మ ద్వారా నూతనపరచబడే Then the transformation process is working in us. రూపాంతరపరచబడే యొక్క ప్రక్రియ కార్యరూపం దాలుస్తుంది. Because it's not possible, very difficult, 40 chapters. We have lot of work, house visiting, ministry, everything is there. అయితే మన విషయంలో అయితే రోజుకు 40 అధ్యాయాలు అన్నా ఇది సాధ్యం కాదు కదా. గృహ కూడికలు ఉంటాయి, విజిటింగ్లు చేయాలి, కూడికలు అవన్నీ ఉన్నాయి కదా, పని పాటలు అని అంటామేమో. 20 chapters. కనీసం 20 అధ్యాయాలు. So 20 chapters in 2 months we'll finish Bible. అయితే 20 అధ్యాయాలు కనుక రోజు మనం చదవగలిగితే 2 నెలల్లో బైబిల్ అంతా చదివేస్తా. So we can finish Bible in 2 months or 3 months also. It's not that how much you read or how many times, or am I truly related with Jesus in obedience with the word of God and the Spirit of God. అంటే రోజునే ఎన్ని అధ్యాయాలు చదువుతాను, ఎన్నిసార్లు ముగించాను, ఎన్ని నెలలు ముగిస్తున్నాను అది కాదు కానీ మరి దేవుని వాక్యం ద్వారా నీకు యేసుప్రభుని ఎంత తెలుసుకుంటున్నాను. Some people say I read Bible 100 times. చాలా కొంతమంది అంటారు నేను 100 సార్లు కంటే ఎక్కువ చదివానంట. But what are we in relationship with the Lord? అయితే ప్రభుతో మనకున్న సంబంధ విషయంలో మనం ఎలాగున్నాం? So be transformed, Paul says. పౌలు అంటాడు మీరు మారి రూపాంతరం పొందుడి. So let us not be a conformer but be a transformer. మనం లోక మర్యాదను అనుసరించి నడుచుకోరక మనం రూపాంతరపరచబడ్డ వ్యక్తులుగా ఉండాలి. The EB has what is that? Outside it has some that board, transformer board. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, current transformers. Yeah. So there's a process of transforming. చూడండి మన విద్యుత్ వచ్చేటువంటిది మరి నేరుగా రాదు కానీ అక్కడ మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా. So we get lot of bad messages, good messages, sometimes evil and more things we come in our life, in our ministry. చూడండి మన జీవితంలో కావచ్చు, మన పరిచయాలు కావచ్చు, చాలాసార్లు మంచి వర్తమానాలు కావచ్చు, మంచి సమాచారాలు లేక చెడు సమాచారాలు మనం అందుకుంటుంటాం. So whatever they may come, అవి ఏవైనప్పటికీ సరే some people may come with full trust. కొంతమంది అయితే చాలా పూర్తి నమ్మకంతో వస్తారు. Transformer is strong. అయితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ అది చాలా శక్తిగా ఉంది. So the trust cannot do anything. ఆ యొక్క అంటే ట్రస్ట్ I don't know. అంటాడు కొంతమంది ట్రస్ట్ తీసుకొని వస్తారంట. అయితే ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ శక్తితో ఉండాలి. So prayerfully the transformer is strong inside. అయితే మరి ట్రస్ట్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది బలంతో ఉండాలి. So what happens? అప్పుడు ఏం జరుగుతుంది? The Spirit of God and the Word of God దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము says no to the conformations of the world but transformations of the Spirit of God in our living as a living sacrifice. ఈ లోక మర్యాదను, ఈ యొక్క లోక పద్ధతులు కాదు వద్దు అని చెప్పి ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆ యొక్క మనసు మారి నూతన పరచబడి వలన రూపాంతరంతో మనము చోటునిస్తాం. That process of living sacrifice, ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా సజీవ యాగముగా ఉంది. changing process. అది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంది, రూపాంతరపరుస్తుంది. Glory to glory, glory to glory. అది మహిమ నుండి అధికమైన, From worm to butterfly. ఇక ఈ యొక్క చిన్న పురుగు నుండి మరి చితకు, weak servant to a great servant, mighty servant, strong servant, spiritual servant, praying servant. చూడండి బలహీనమైన ఒక దాసునిగా సేవకునిగా ఉండేదాని దాని నుండి బలమైన దాసునిగా మరి ఎంతో ప్రార్థన పడిన దాసునిగా ఆత్మీయమైన మహిమకరమైన దాసునిగా మనం మార్పు చెందుతూ ఉండాలి. Brother Baksing had many God servants, great God servants. They may not minister word but they were mighty prayer warriors. చూడండి సోల్ బక్సింగ్ గారి ఆ కాలంలో ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు, దేవదాసులు ఉండేవారు. వారందరూ కూడా బలముగా మరి వేదిక నుంచి బోధించేవారే కాదు కానీ వారు చాలా బలమైన ప్రార్థన చేసేవారుగా ప్రార్థన వ్యక్తులు ఉండేవారు. Transforming mind. చూడండి రూపాంతరపరచబడేటువంటి ఆ మనస్సు. So that becomes glory. అది
మహిమగా My మార్చబడుతుంది. ministry is a glorious ministry. అప్పుడు మన పరిచర్య మహిమాయుక్తంగా That's ఉంటుంది. what Paul is writing to the Corinthian church in 2 Corinthians chapter 3 verse 18. రెండవ కొరింథీ 12వ అధ్యాయంలో 18వ వచనంలో కొరింథీ విశ్వాసులతో పౌలు అంటాడు కదా. 2 Corinthians 3:18. 3:18 రెండవ కొరింథీ 3:18 Transforming, ఇక్కడ మార్పు చెందుతా అనే దాని గురించి looking రాస్తాడు. at his face. ఆయన ముఖమును In the Bible, in the word of God. ఆ బైబిల్లో దేవుని వాక్యంలో ఆయన ముఖం చూసి ద్వారా I bring glory, my ministry is glory. చూడండి మనం చదువుకున్న 18వ వచనము, మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబులు చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So Paul is telling, పౌలు అంటాడు living sacrifice, సజీవ యాగముగా 3 things. 3 సంగతులు. One is ఒకటి present your bodies. మన శరీరంలో సమర్పించుకోవాలి. Secondly, రెండవది be not conformed, ఈ యొక్క లోక మర్యాదను అనుసరించొద్దు. be transformed. ఇక మూడవదిగా మనసు మారి నూతనపరచబడాలి. Transformed mind. చూడండి మారినటువంటి మనస్సు. And thirdly, మూడవది what is the perfect will of God? Verse 2, 12, Romans chapter 12. రోమాపత్రిక Verse 2, last portion. 2వ వచనంలో మనకు తెలుగులో మధ్యలో ఉంది. What is the perfect and acceptable perfect will of God? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. Your will, ప్రభువా నీ చిత్తమే. thy will. ఓ తండ్రి నీ చిత్తమే. So here we see ఇక్కడ మనం చూస్తున్నాం the will of God. దేవుని చిత్తము. So my willpower is very strong. నా That is our failure. నా యొక్క స్వచిత్తం అంటే అది చాలా బలమైనది. అక్కడే మనం తప్పిపోతున్నాం. I decided to have opener, I decided to have a special meeting, I decided to have this. నేను బహిరంగ సువార్త కలిగి ఉండాలని నేను నిర్ణయించాను. ప్రత్యేక కూడికలు కలిగి ఉండాలని నేను నిర్ణయించాను. ఈ సంగతులు నేను నిర్ణయించాను. Some co-worker or may come or object to it. ఇక ఎవరో మన పనివారు ఎవరైనా వచ్చి దాన్ని అభద్రపరచవచ్చు. So we don't use our own willpower. మన సొంత చిత్త యొక్క ఆ బలాన్ని శక్తిని మనం వాడము. So we learn from Gethsemane. మనం గెత్సెమనే యుద్ధ నేర్చుకుంటాం. Gethsemane spirit, గెత్సెమనే ఆత్మ. your will. ప్రభువా నీ చిత్తం. Your will means గెత్సెమనేలో ఏమనుంది? ప్రభువా నీ చిత్తమే అంటే అర్థం I ఏంటి? am going to go shame. Undergo shame. నేను అవమానానికి సిగ్గు అవమానానికి లోనైనా పర్లేదు. I am going to be the loser. నేను ఒకవేళ కోల్పోవాల్సి వచ్చినా సరే కోల్పోతా. So what will people say if I am a loser? ఒకవేళ నేను కోల్పోయే వ్యక్తిగా ఉంటే ప్రజలు చూసి ఏమంటారు? How can God's servant be a loser? చూడండి దైవ సేవకుడు ఎలా కోల్పోతాడండి, ఎట్లా పతనం అవుతాడు? God's servant is a man, he is not a God. చూడండి దైవ సేవకుడు అంటే ఏదో దేవుడు దేవదూత కాదండి, మానవుడే. But we fail, we come back again. చూడండి మనం తప్పిపోయినా కూడా మనం వెనుక మరలి వస్తాం. So here we see, ఇక్కడ మనం చూస్తున్నాం give your will. నీ యొక్క చిత్తాన్ని ఆయనకి ఇవ్వడం. Give the body, నీ యొక్క శరీరం give the ఇవ్వాలి, mind. నీ యొక్క మనసు ఇవ్వాలి. Let's give up our will, thy will, Lord. మన చిత్తమును వదిలేసుకొని తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక. The will doers are always a trembling before God. చూడండి The will doers of God, God's will doers are always tremblers. They tremble before God. చూడండి మరి ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో దేవుని చిత్తం జరిగించేవారు ఎప్పుడు కూడా ఇతరులను ఆ వణికిస్తారు. అంతేకాదు ఎంతో భయంకరులుగా ఉంటారు. Not my willpower. నా స్వీయ చిత్తం కాదు. Listen. వినండి, Not my willpower. నా స్వీయ చిత్తం కాదు, But నా స్వచిత్తం కాదు, నా స్వీయ చిత్త బలం కాదు, not my willpower. నా సొంత చిత్తం యొక్క బలం కాదు, But కానీ the power of God's will. చూడండి దేవుని యొక్క చిత్తం యొక్క బలం. The power of God's will చూడండి దేవుని యొక్క చిత్తం యొక్క బలములో will empty me and humble before Him. నన్ను ఖాళీ చేస్తుంది. అది నన్ను దేవుని సన్నిధిలో అది నన్ను దీనునిగా చేస్తుంది. Mary, single woman in that house. చూడండి ఆ యొక్క గృహంలో ఉన్న ఆ స్త్రీ మరియా ఏకైక వ్యక్తి. It was Simon's house. చూడండి సీమోన్ గృహంలో కావచ్చు. 12 people there. అక్కడ 12 మంది ఉన్నారు. Simon there. సీమోన్ కూడా ఉన్నారు. 13 people there. అక్కడ 13 మంది ఉన్నారు. Single woman. ఏకైక వ్యక్తి స్త్రీ Living sacrifice. అది సజీవ యాగముగా అర్పించింది. Disciples are all big people. చూడండి Disciples. ఈ శిష్యుల మాటకు వస్తే చాలా పెద్దవారే. But in spite of all the 13 men,
13 మంది ఆ యొక్క పెద్ద పెద్ద వ్యక్తుల ముందు ఈ యొక్క స్త్రీ, This woman ఈ స్త్రీ had an altar burning with fire of God to చూడండి, become a living sacrifice. దేవుని యొక్క అగ్నితో మండుచు ఆ విధంగా సజీవ యాగంగా మరి అత్తరును గుడ్డిని పగలగొట్టాలనే ఆ యొక్క వాంఛతో ప్రభువుకు సమర్పించు. Living sacrifice as a living lively fire of the altar. చూడండి, సజీవ యాగం అంటే ఆ యొక్క ఎప్పుడు మండుచున్నటువంటి ఆ యొక్క నిప్పుగా అగ్నిగా Fire is always burning. Fire is always burning. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలెను. Fire of the altar, fire of Calvary burning in our hearts. చూడండి, ఆ కల్వరి యొక్క మంట, ఆ యొక్క బలిపీఠం యొక్క మంట, అగ్ని ఎప్పుడు మనలో మండుచూ ఉండాలి. Not my will power, నా స్వయం చిత్తం బలం God's కాదు, will. దేవుని చిత్తము. The will of God be done in our lives. దేవుని యొక్క చిత్తమే మన జీవితములలో జరిగించబడును గాక. So as we are servants of God, మనము దేవుని దాసులము, let us yield to the will of God. దేవుని యొక్క చిత్తానికి మనం లోబర్చుకుందాం. Lord, ప్రభువా, thy will నీ చిత్తమే every day, ప్రతి దినము, not my plan. నా ప్రణాళిక కాదు. Sometimes we hear, God, you gave me a promise. కొన్నిసార్లు What will ఏమంటామంటే, happen to this promise? కొన్నిసార్లు అంటాం, ప్రభువా నీవే కదా వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం మాట ఏంటి? Once Brother Eddie Williams and myself went to Brother Philip. We got a promise for this ministry and we went. ఒకసారి నేను మా దేవదాస్ ఎడ్డి విలియమ్స్ గారు ఫిలిప్ గారికి దగ్గరికి వెళ్ళి, సోదరుడా మరి ఈ విధంగా పరిచర్య కొరకే దేవుడి దగ్గర వాగ్దానం పొందాం. The work started in Punjab only that time. ఆ సమయంలో పంజాబ్ లో మాత్రమే సేవ పరిచర్య ఆరంభించబడింది. early 80s. అది 1980వ దశకంలో. And both of us went to Brother Philip. అప్పుడు మేము ఇరువురం కూడా సోదరు ఫిలిప్ గారి దగ్గర వెళ్ళాం. We want to go to Andaman. సోదరుడా అండమాన్కి వెళ్ళాలనుకుంటున్నాం. And Brother Eddie put my name first. He has also got a promise, he said. ఎడ్డి విలియమ్స్ గారు ఏం చేశారంటే మా సహోదరుని యొక్క పేరు అంటే నా పేరు ముందు పెట్టారు. ఆయన తప్పించుకున్నాడు. సహోదరునికి మంచి దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు అన్నారు. Throw your promise and go, he said. ఈ వాగ్దానాలు పక్కన పెట్టి తీసేయండి, మీరు వెళ్ళిపోండి అన్నారు. Put your hand there. మీ యొక్క చెయ్యేమో అక్కడ పెట్టారు, And now you are putting your hand there. ఇంకొక చెయ్యేమో అండమాన్లో Do you పెడతారు. know what work is there? Full of Pentecostals there. Why do you want to go fiddle with that one? అక్కడ ఏం పని ఉందో తెలుసా? పరిచర్య ఉంది అక్కడ, అంతా పూర్తిగా పెందుకోస పరిచర్య ఉంది. అక్కడ పోయి మీరు కాలు పెడతారా? Wavering. అక్కడంతా అటు డూగిస్లా. So sometimes, God, you gave this promise, it is not fulfilled. What is happening? కొన్నిసార్లు ప్రభువా నీవు వాగ్దానం ఇచ్చావు కదా, మరి పరిచర్య విషయంలో, ఈ విషయంలో, ఆ విషయంలో, మరి దీనికి ఈ సంగతి ఏంటి అని అనుకుంటా. If God gives His promise, ప్రభువే కనుక వాగ్దానం ఇస్తే door or window will open. చూడండి, మరి యొక్క కిటికీలో లేక ద్వారాలు తెరవబడతాయి. That is the signal. అది మరి అది సూచనగా ఉంది. His Spirit will rejoice in our lives. ఆయన యొక్క ఆత్మ మన యొక్క జీవితాలను బట్టి సంతోషిస్తారు. Situation, circumstances favoring us. పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. True peace building through the word of God. దేవుని వాక్యం ద్వారా నిజమైన శాంతి అది If స్థిరపడుతుంది. the window opens, ఒక్కసారి ఆ కిటికీ కనుక go ahead, go ahead. మీరు అప్పుడు Launch, వెళ్ళండి. launch, మీరు attack, go ahead. మీరు ముందుకు వెళ్ళండి, మీరు వలలు వేయండి, అప్పుడు మీరు ముందుకు కొనసాగండి. Sometimes కొన్నిసార్లు by faults, by our పొరపాటుగా attachment, by our desires, మన యొక్క సొంత we ఆశలు take బట్టి wrong promises. కొన్నిసార్లు తప్పుడు వాగ్దానాలు పొందుకుంటారు. So God did not give that promise. దేవుడు ఆ Myself వాగ్దానం gave that ఇచ్చి ఉండడు, కానీ నా స్వయంగానే నా వాగ్దానం అని అనుకుంటా. It's okay, I fail. పర్వాలేదు, But నేను Jesus will తప్పిపోయాను. never fail. అయితే యేసు ప్రభువు I correct myself. నన్ను నేను సరి చేసుకుంటా. So we'll yield ourselves. అప్పుడు మనము లోపరుచుకుంటాం. We'll give our body. మన యొక్క శరీరాన్ని ఇస్తాం, We'll give our mind. మన యొక్క మనస్సును We'll give యాగంగా our- we'll give అర్పిస్తాం, our will. మన స్వయ చిత్తాన్ని కూడా మనం అప్పగిస్తాం. Loving, living sacrifice. ఎంతో ప్రేమయుక్తమైన సజీవం గల యాగముగా మనం My అర్పించుకుంటాం. ministry is attracted. ఇక నా యొక్క పరిచర్య ఎంతో No, people are attracted. నా పరిచర్య ద్వారా My ministry is an attractive ministry. నా యొక్క పరిచర్య ప్రజలు Fragrance ఆకర్షించేదిగా ministry. ఉంది, ఎంతో సువాసనగా ఉంది. People are increasing. ఇక ప్రజలు ఇంకెక్కువ They are అవుతున్నారు. related to God. అప్పుడు మనమేమో దేవునికి, When I am related to God, నేను దేవునికి సంబంధించి ఉంటే, బాంధవ్యంలో ఉంటే, I relate people to God. నేను దేవునితో సరైన సంబంధ బాంధవ్యంలో ఉంటే ప్రజల్ని కూడా నేను దేవునితో ఆ యొక్క బాంధవ్యంలోకి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనము ప్రార్థనలకు వెళ్తాం. Whatever word has touched you, you can pray accordingly. ఇక ఏ వాక్యం ద్వారా అయితే మరి దేవుని మీద మాట్లాడాడో లేక తాకబడిందో దాని ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాం. Those who did not get chance so far,
ఇప్పటి వరకు ప్రార్థించే విషయంలో మరి ఎవరికైతే అవకాశం లభించలేదో please take chance దయచేసి మీరు అవకాశం తీసుకోండి ఇప్పుడు. and pray mainly for Hebron. దయచేసి ప్రత్యేకంగా ముఖ్యంగా మన హెబ్రోన్ కొరకే ప్రార్థన చేద్దాం.